Hi friends, welcome to my YouTube channel, that is Suman YouTube channel. ఇప్పటి వరకు మీరు నా సింగింగ్ వీడియోస్ చూస్తూ ఆదరిస్తున్న విధానానికి మీకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు నేను ఫస్ట్ టైం కుకింగ్ వీడియో పెడుతున్నాను. దయచేసి ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, ముందుగా మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇది 2 kgs ఫిష్ అండి, గండె చేప. ఇది 2 kgs ఫిష్ని చక్కగా ఉప్పు వేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కావాల్సిన పదార్థాలు ఏంటంటే కారం, నూనె, పసుపు, ఉల్లిపాయలు, 3 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి అండ్ ఉప్పు వేసి నానబెట్టిన చింతపండు, తర్వాత మామిడికాయ ముక్కలు అండ్ కరివేపాకు, కొత్తిమీర. ఓకే గైస్, ఇప్పుడు ముందుగా మనం ఫిష్ పీసెస్ బాగా కడిగి పెట్టుకున్నాం కదా. అందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెల్లూరు చేపల పులుసులో కారం, తర్వాత ఆయిల్ వేసి పసుపు వేసి బాగా మ్యారినేట్ చేయాలి. చేపల కూర కాబట్టి కొంచెం స్పైసీగానే బాగుంటుంది. అందులోనూ మా పిల్లలు కొంచెం స్పైసీగానే తింటారనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం ఒకసారి పసుపు, ఓకే, నెక్స్ట్ కొంచెం ఆయిల్, అంటే మళ్ళీ మనం కర్రీకి సపరేట్గా వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోవాలి. ఓకే, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదంతా మ్యారినేట్ చేయాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జు మొత్తం కూడా ఈ ఫిష్ పీసెస్ పైన ఈ పీసెస్ అన్నీ మునిగిపోయే అంత పులుసు మనం పోసేసాలన్నమాట. ఓకే, మళ్ళీ కలుద్దాం. చూడండి గైస్, ఇప్పుడు ఫిష్ చేప ముక్కలన్నీ కూడా ఇలా మునిగిపోయే అంతగా మనం చింతపండు పులుసుని ఇలా వేసుకోవాలి. ఓకే, ఇది నానుతూ ఉండగా మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మామిడికాయ ఎంత బాగుంటుందంటే చేపల కూరలో అస్సలు మీరు తినాల్సిందే గైస్, నిజంగా. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవి బాగా బ్రౌనిష్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. మళ్ళీ ఉల్లిపాయలు ఎక్కువైతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అనమాట. సో మీరు చేప ముక్కల్ని బట్టి మీరు ఆనియన్స్ ఎన్ని తీసుకోవాలో మీరు చూసుకొని తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక 2 minutes ఒట్టి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే మనందరికీ తెలిసిన టిప్ ఏంటది? సాల్ట్ వేయాలి. ఎస్, అందరికీ తెలుసు. సో లైట్గా సాల్ట్ వేసి, ఎందుకంటే మనం చింతపండులో ఆల్రెడీ ఉప్పు వేసి నానబెట్టాం కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోవాలి కొంచెం, జస్ట్. ఓకే, కొంచెం. అలాగే పసుపు కలర్ కోసం. బాగా మిక్స్ చేయాలి. చూసారా కలర్ ఎలా వచ్చిందో? అదన్నమాట. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యేటప్పుడు మనం టమాటా కూడా వేసేసేయాలి. టమాటా, ఉల్లిపాయ కలిసి మగ్గాలన్నమాట నెల్లూరు చేపల పులుసులో.
చూడండి గైస్, ఇప్పుడు టమాటా కూడా వేసేసాం కదా, బాగా మగ్గాలన్నమాట. ఇవి బాగా మెల్ట్ అయిపోవాలి. ఓకే, మూత పెట్టేద్దాం. అలా మూత పెట్టేద్దాము. ఒక 5 minutes దాన్ని అట్లా వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఈ లోపల మనం ఈ కిచెన్లో అన్నీ కూడా ఎక్కడ మెస్సీ లేకుండా అన్నీ సర్దేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము ఎక్కడ దాకా వచ్చిందో. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది. టమాటా సాఫ్ట్ అయిపోయింది, ఉల్లిపాయలు సాఫ్ట్ అయిపోయింది. ఇంకా 2 minutes ఉంచుతాం. ఓకే, అంటే ఉల్లిపాయలు ఇంకా ఇలాగ తెలియకూడదు అనమాట, కొంచెం బ్రౌనిష్ అయిపోవాలి. ఓకేనా, ఒక్క 2 minutes మళ్ళీ మూత పెడదాం. ఈలోపు ఈ చేప ముక్కలన్నిటికీ కూడా అంత చింతపండు పులుసు, తర్వాత కారం, ఉప్పు అన్నీ బాగా పట్టుకున్నాయన్నమాట. ఓకే గైస్, బాగా మగ్గిపోయింది కదా, చూడండి ఇలా అయిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, ఈ పులుసుతో సహా ఇందులో వేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడే మా బాబు వచ్చేయడానికి హెల్ప్ తీసుకున్నాను గైస్. జాగ్రత్త మీద పడింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో దగ్గర. ఓకే, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసేసి ఒక్కసారి కలిపేసి ఈ అంటే ఇప్పుడు తిప్పొచ్చు అనమాట గరిటెతోటి. తర్వాత కొంచెంసేపు అయ్యాక మాత్రం అస్సలు స్పూన్ వాడకూడదు ఫిష్ కర్రీ. ఓకే, లేకపోతే మొత్తం ఫిష్ పేస్ట్ అయిపోద్ది. ఓకేనా, మూత పెడదాము, దాన్ని బాగా ఉడకనిద్దాం. ఓకే ఓకే గాయస్, ఇప్పుడు చేపలు కూర ఉడికే లోపల మనము ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు ఉన్నాయి కదా, అందులో ఎక్కువ % ఆవాలు ఉండేలాగా చూసుకోండి. ఓకే, తర్వాత కొంచెం మెంతులు. ఫస్ట్ మెంతులు మనం తాలింపులో కూడా వేసాం కదా, ఇక్కడ కూడా ఈ పౌడర్లో కొంచెం మెంతులు వేయాలన్నమాట. ఎక్కువ వేసుకోవాకండి, మళ్ళీ కర్రీ చేదుగా అయిపోతుంది. సో సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇవి చిట్పట్ అన్నదాకా ఉంచాలన్నమాట. చూసారా సౌండ్ వస్తుందా? బతుకమ్మ ఆడుతున్నాయి, బతుకమ్మ. మరి ఎక్కువ మార్చకూడదు. అదొకటి బ్రౌన్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఇది పౌడర్ చేసుకోవాలన్నమాట. ఓకే గైస్, ఒకసారి తీసి చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. వావ్, ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుందంటే కర్రీ అయిపోతుందని అర్థం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని వేసేయాలి.
ఓకే. ఒకసారి బాగా క్లాత్ తీసుకొని క్లాత్ పట్టుకొని అప్పుడు తిప్పాలన్నమాట చేపల కూర. గంట పెట్టి ముక్కల్ని కదిలించకూడదు. నేను ఈ ఎడ్జెస్లో మాత్రమే నేను ఇలా స్పూన్తో చేస్తున్నాను. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇలా చేయకండి, ఓకేనా. క్లాత్ పట్టుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అటు ఇటు, ఓకేనా. ఓకే, ఇప్పుడు మామిడికాయ ముక్కలు మెయిన్. నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ కావాల్సింది ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ, పచ్చి మామిడికాయ. పచ్చి మామిడికాయ చాలా పుల్లగా ఉండాలన్నమాట. అప్పుడు